అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 42% బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ బీసీ నేతలు పిటిషన్లు వేశారు. దీనివల్ల బీసీలోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరుతున్నారు. నామినేషన్లు నేటి నుంచి ప్రారంభమవుతున్న వేళ కోర్టు ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ విపక్షాలు, వివిధ సంఘాలు ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అటు ఏదైతే తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లు 17% తగ్గించారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని, బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నాయని బుధవారం లెక్కలతో సహా వెల్లడించింది. 2019లో ప్రస్తుతం పంచాయతీ రిజర్వేషన్ల తీరును ప్రజల ముందే పెట్టింది. పూర్తిగా ఎస్టీలకే కేటాయించే నోటిఫైడ్ గ్రామాలను కూడా కలిపి లెక్కించడంతోనే వాస్తవాలు తారుమారు అయ్యాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదన్న నిబంధనలు పాటించామని కూడా తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 2,537 గ్రామాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తారు. బీసీ ఇతర రిజర్వేషన్లు ఏవి వర్తించవు. నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మిగతా 10,223 పంచాయతీల్లో బీసీలకు 2,186 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. అంటే 21.39% పంచాయతీలు బీసీలకే కేటాయించామనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. 2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78 ఏదైతే రిజర్వేషన్ అందిందని, అయితే గతంలో రాష్ట్రంలో 1,177 ఎస్టీ నోటిఫైడ్ పంచాయతీలు ఉండగా ఈసారి ఆ సంఖ్య 1,248కు పెరిగిందనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు బీసీ జనాభా ఎక్కువగా ఉన్న 214 గ్రామ మున్సిపాలిటీలలో విలీనం కావడం, 223 కొత్త పంచాయతీల ఏర్పాటు, మండలాల యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు వంటి కారణాలతో బీసీ రిజర్వేషన్ల శాతం స్వల్పంగా తగ్గిందనేది కూడా చెప్తా ఉంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు జీవోకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వేరువేరుగా దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 17% మించడం లేదని సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రామసానిపల్లికి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా 115 సర్పంచ్ స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారనేది కూడా ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలపడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ఏదైతే 43 జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లు 19% ఉన్నాయన్నారు కూడా. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్ లో 17% మాత్రమే ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 46కు విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసినటువంటి గెజిట్ రద్దు చేసి రిజర్వేషన్లు మళ్లీ కేటాయించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తిమ్మలోనిపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. గ్రామంలో 8 వార్డులు ఉండగా అన్నిటినీ ఎస్సీ ఎస్టీలకి కేటాయించారనేది కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బీసీ జనాభా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదనేది కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. దాంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచులు రిజర్వేషన్లు కేటాయించినట్లు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారుతూ వస్తాయనేది కూడా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2011 జనాభా గణనలో తప్పుడున్నట్టు పిటిషన్ తరపు న్యాయవాది వాదిస్తున్నారనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉందనేది కూడా రాహుల్ రెడ్డి వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపు ఏదైతే ఈ రోజుకు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటటువంటి విచారణ ఎలా ఉండబోతుంది, తీర్పుని ఈ రోజు ప్రకటిస్తారా లేకపోతే ఎప్పుడు ప్రకటిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో, నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి ఏదైతే నామినేషన్ స్వీకరణ జరగనున్నటువంటి నేపథ్యంలో అటు ఈ తీర్పు పైన ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, వీటన్నిటిని కూడా
పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే ఏదైనా అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. మరోపక్క ప్రభుత్వ వాదన మాత్రం మరొకటి కనపడతా ఉంది. నిజానికి పంచాయతీ రిజర్వేషన్లో పై ప్రభుత్వానికి స్పష్టత ఉందనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కొంత గతంలో ప్రస్తుత రిజర్వేషన్ల తీరు ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 15% తగ్గించారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నాయనేది కూడా బుధవారం లెక్కలతో సహా వెల్లడించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది ఈ అంశంపై కూడా ఒకంత ఉత్కంఠ నెలకొంది. అంటే బీసీ నేతలని ఎలా బుజ్జగించే అవకాశం ఉంది ఈ విషయంలో? ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ జరగనుంది. ఇప్పుడు నిన్న కూడా మనం చూస్తా ఉన్నాము, గాంధీ భవన్ వద్ద బీసీ నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఎన్నికలపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలనేది కూడా వారి ప్రధాన డిమాండ్ మనకు కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వం ప్రజెంట్ వెనక్కి తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే గతంలోనే 2 దఫాలుగా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే, గ్రామాలలో పాలన కుంటుపడింది. పాలనను దారిన పెట్టాలంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలనేది కూడా ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా జరగనుంది. ఖచ్చితంగా బీసీ సంఘాలు కూడా తమకు సహకరించాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ బీసీ రిజర్వేషన్ల అంశంపై మా యొక్క ప్రణాళికలు, మా యొక్క చర్యలు కొనసాగుతూనే ఉంటే, మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క బీసీ సంఘాలు కావచ్చు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కూడా మరొక అంశాలు చెప్తా ఉన్నారు. ఎందుకని తొందరపడతా ఉన్నారు, దాంతో పాటుగా గత 2 ఏళ్లలో లేని ఎన్నికలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి, ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అటు కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదు, ప్రభుత్వం అఖిల పక్షాన్ని అన్ని పార్టీలతో కలిపి అఖిల పక్షాన్ని ఎందుకు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు ఎందుకు తీసుకెళ్తలేరు అనేది కూడా వారు ప్రధాన డిమాండ్ గా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పార్లమెంట్ లో కూడా ఇండియా కూటమి ఈ అంశం పైన ఎందుకు మాట్లాడతలేదు, దాంతో పాటుగా రాహుల్ గాంధీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు అనేది కూడా ప్రధానంగా బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద చూడాలి, అటు కోర్టు ఏవైతే 9 పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.